మరి టమాటా అందరూ వేసుకోరు, కొంతమందికి ఈ టమాటా వేస్తే రుచిగా ఉంటుంది. ఆ టమాటా ఈ విధంగా వాళ్ళకి చూడడానికి ఒక రసంలా కనబడాలి. కానీ ఇప్పుడు చూడండి మనకి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ ఉంది. దీన్ని మరగనిద్దాం, ఎందుకంటే మన ఆ కాళ్ళ బోన్స్ ఏవైతే ఉన్నాయో అవి చక్కగా దీంట్లో కుక్ అవ్వాలి. దానికోసం ఫుల్ మంట పెట్టి 5 నిమిషాల పాటు స్లోగా మరగనిచ్చిన తర్వాత ఆ జ్యూసెస్ అన్నీ వెళ్తాయి. మరి దీనికి కావలసిన ఉప్పు కూడా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో ఆ మిరియాల పొడి అనేది మనం లాస్ట్లో వేసి దాన్ని ఒక 2-3 సార్లు చూడాలి. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అయ్యో మేము ఎంగిల్ చేయము అందుకే చూడము. కాదమ్మ తల్లి, మన ఇంట్లో వాళ్ళకి పెట్టేటప్పుడు రుచిగా పెట్టాలంటే రుచి చూడాలి. దీంట్లో ఈ రుచి ఎందుకు చూడాలి? మరీ ఉప్పు ఎక్కువ ఉండద్దు. ఆ ఉప్పు కరెక్ట్ గురించి ఇదివరకే చెప్పేశాను కదా. కొంచెం బియ్యం పిండి వేసాం, ఆ పచ్చితనం కూడా పోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనం మిరియాల పొడి, కారపొడి వేసాం, యాలకులు వేసాం, దాల్చిన చెక్క వేసాం. దాంతో మంచి ఘాటు వచ్చేసింది. తాగుతుంటేనే ఇలా ఉంది. కానీ అసలు సిసలైన ఘాటు తాకాలి అంటే మిరియాల పొడి వేద్దాం, దీంట్లో కొత్తిమీర వేద్దాం, చక్కగా దీన్ని ఒక్కసారి కలిపేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసి ఈ మిరియాల పొడి అంతా వేసేసిన తర్వాత ఆ ఘాటుతనం, పచ్చి ఘాటుతనం ఇందులో ఉండాలి అంటే ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ వేడిలోనే మనం ఇలా చక్కగా స్లోగా ఇలా కొంచెం అయిన తర్వాత అప్పుడు దీన్ని వేడివేడిగా పోసుకుందాం. ఆ మిరియాల్లో ఆ ఘాటుతనం పర్ఫెక్ట్గా వేసిన 2-3 నిమిషాల పాటు పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మరీ ఎక్కువగా కుక్ అవ్వకుండా కాపాడుకుంటే ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చేస్తూ ఉంటే మజా వస్తుంది. కావాలి ఇంకా ఘాటు కావాలంటే ఇంకొంచెం మిరియాలు వేసుకోవచ్చు. కానీ అలా తాకే ఘాటు ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మేము హోటళ్ళల్లో కూడా ఈ రసము ఇలాంటివి చేసినప్పుడు రసం అంతా రెడీ చేస్తాం. అంతా రెడీ చేసి పెట్టేసి తర్వాత లాస్ట్లో దానికి ఒక తాలింపులాగా వేస్తాం. వెల్లుల్లి జీలకర్ర బాగా దంచి దాన్ని నెయ్యిలో ఇలా వేసి చక్కగా దానిపైన ఇంత మిరియాల పొడి వేసి పార్టీలకి వాటికి పెద్ద పెద్ద గిన్నెల్లో వెళ్ళేటప్పుడు దాంట్లో అప్పుడు వేసి పంపిస్తాం. ఆ వెళ్ళగానే ఆ రూమ్లో అంతా మంచి సువాసన, ఆ రసం సువాసన వచ్చేస్తుంది. అదే టెక్నిక్ ఇక్కడ. ఇప్పుడు మంచి సువాసన ఇక్కడ వచ్చేసింది. మన కాళ్ళ సూపు. మరి దీన్ని తాగేద్దామా? సూప్ రెడీ అయిపోయింది, ఇలా ఉంది. ఇది ఘాటులో భలే అద్భుతమైన రుచి. మంచిగా మన కాళ్ళు ఓహో 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 ఇలా ముక్కలు చూడండి, సాఫ్ట్గా జెల్లీ జెల్లీగా పర్ఫెక్ట్గా రెడీ. ఇలా చూడండి, ఈ బోన్కి ఈ జెల్లీ జెల్లీ మీట్ పర్ఫెక్ట్గా ఉంది. ఇంకొకటి వేసుకుందాం. 3 ముక్కలు బోల్డ్ అంత సూప్. దీన్ని వేడి వేడిగా తాగితే దీంట్లో భలే మజా ఉంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా ఎప్పటికప్పుడు ఇలా చేసేసుకొని చక్కగా తాగొచ్చు. మనం కావాలంటే ఈ బోన్స్ని చక్కగా ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాన్ని 2-3 రోజుల పాటు కూడా ఎంత కావాలంటే అంత తీసుకొని సూప్ చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. హోటల్లో మరి అలాగే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా ఇవ్వడానికి కారణం అది. బోన్స్ అంతా కుక్ చేసి పెట్టుకుంటాం. ఈ మసాలా ఎప్పటికప్పుడు రెడీ చేసేసి దాంట్లో కలపగానే మళ్ళీ ఆ ఫ్రెష్ రుచి అనేది వచ్చేస్తుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.